హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఉన్న కూరగాయల్ని హార్వెస్ట్ చేసుకుందాం. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బీరకాయలు కోద్దామండి. గార్డెన్లో బీరపాదులన్నీ బోతపిండి అనేది స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే కంటిన్యూస్గా మన గార్డెన్లో ఎప్పుడు బీరకాయలు హార్వెస్ట్కి వస్తూనే ఉంటాయి. బట్ ఈసారి కొత్తగా పెట్టిన పాదులన్నీ కూడా ఒకేసారి పోతాపిండి అనేది స్టార్ట్ అయ్యాయి. కాబట్టి మనకి సమ్మర్ అయిపోయేంత వరకు కూడా ఎక్కువ మొత్తంలోనే బీరకాయలు అనేవి హార్వెస్ట్ తీసుకుంటాం. ఇవి గుత్తి బీరకాయలు అనమాట. ఒక విత్తనం పెట్టానండి, మొలకొచ్చి చక్కగా పూత అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడే దోసపాదు అనమాట. ఇది ఒక కాయ రెడీ అయిందండి, కోద్దాం. పిందెలు బాగానే ఉన్నాయండి. సమ్మర్ అంతా కూడా మనకి దోసకాయలు హార్వెస్ట్కి వస్తాయి. నెక్స్ట్ కాకరకాయలు కోద్దాం. గార్డెన్లో కాకరకాయలు కూడా బాగా దొరుకుతున్నాయండి. టెర్రస్ పైన కాకుండా కింద కూడా పెట్టాం కదా నేల మీద. ఇంకా 2 చోట్ల కాయలు కోసేసరికి బాగానే వస్తున్నాయి. మొత్తం కేజీ కాయల వరకు ఉంటున్నాయండి. సమ్మర్లో కూడా మన గార్డెన్ ఎంత గ్రీన్గా చక్కగా ఉందో చూసారా. మొత్తం అంటే మల్చింగ్ చేసాం కదా, వాటు పడిపోయే పాదులన్నింటికి ఫస్ట్ ఎండాకులు, అలాగే కొబ్బరి పొట్టు, కొబ్బరి పీచు ఇలాంటి వాటిని ఉపయోగించి మల్చింగ్ చేసాం కదా, ఆ రిజల్ట్ అనేది కనపడుతుందండి. అన్ని కంటైనర్స్లో అయితే ఇంకా వేయలేదు. అంటే ఫస్ట్ బాగా వాటు పడిపోతున్నాయి అనే పాదులో ఉన్న కంటైనర్ల వరకు మల్చింగ్ చేసామండి. కిచెన్ వేస్ట్, ఎండాకులు ఇలా అంటే లేయర్ల కింద శాండ్విచ్ మెథడ్లో మనం కంటైనర్ని నింపి కూరగాయ పాదులు పెట్టుకుంటున్నాం. కాబట్టి ఎరువులు అవి ఎక్కువగా వేయవలసిన అవసరం ఉండట్లేదండి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కొంచెం తగ్గించుకున్నా ప్రాబ్లం ఏం అనిపించట్లేదు. కాపు బాగానే వస్తుంది. అంటే ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా తెలుసుకుని మీకు చెప్తున్నానండి. ఇదివరకు ఏంటంటే 1:1:1 రేషియోలో, అంటే 1% మట్టి, 1% కొబ్బరి పొట్టు, 1% కంపోస్ట్ వేసి కలిపి ఇలా పాదులు పెట్టుకున్న తర్వాత కాపు స్టార్ట్ అయ్యి ఒక 2-3 హార్వెస్ట్లు అయిన తర్వాత మళ్ళీ పోతాపిండి అనేది రావటం ఆగిపోయేదన్నమాట. అలాంటి టైంలో ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్సు, అలాగే కంపోస్టు, ఇలా మనం ఆర్గానిక్గా కొన్ని ఎరువుల్ని తయారు చేసుకుని మొక్కలకి ఇవ్వటం వల్ల మళ్ళీ కాపు స్టార్ట్ అయ్యేదన్నమాట. బట్ ఈసారి ఏంటంటే ఈ మధ్య కాలంలో కొత్తగా ఈ శాండ్విచ్ మెథడ్లో కంటైనర్స్లో మట్టిని నింపి పాదులను పెట్టుకోవటం వల్ల ఎక్సెస్గా ఎరువులు, పోషకాలు ఇవ్వవలసిన అవసరం కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. ఇవి పర్పుల్ బీన్స్ అండి. చూసారా బీరపిందెలు ఎన్ని ఉన్నాయో. మనకి నెక్స్ట్ హార్వెస్ట్కి ఎక్కువ వస్తాయండి. బెండకాయలు కూడా ఉన్నాయి. యూరియా సంచులతో, ఫ్లెక్సీలతో గ్రో బ్యాగ్స్ కుట్టి వాటిలో వేసానండి. అంటే ఇవి లాస్ట్ ఇయర్ కుట్టిన బ్యాగ్స్ అనమాట. మనం కొత్త సంచుల్ని ఇలా గ్రో బ్యాగ్స్ కింద కుట్టుకున్నట్లయితే దగ్గరగా ఒక సంవత్సరంన్నర వరకు కూడా కాపు వస్తున్నాయండి. అంటే అవి మన్నికగా ఉంటున్నాయి అనమాట. ఫ్లెక్సీలతో అయితే ఎక్కువ రోజులే ఉంటాయండి. కొంచెం ఈ యూరియా సంచులు అయితే కొద్దిగా ఒక 1 ఇయర్కే పోతాయి. సమ్మర్లోనే బాగా డ్యామేజ్ అవుతాయండి. బట్ మొక్కలు మాత్రం చాలా హెల్తీగా పెరిగి మంచి దిగుబడి అనేది ఇస్తున్నాయి. జూన్ స్టార్ట్ అయ్యే టైంలో మళ్ళీ కుడతానండి కొత్త బ్యాగులు. అప్పుడు కంపల్సరీగా ఒక వీడియో చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఉందండి గ్రో బ్యాగ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. వంకాయలు కూడా బాగానే దొరుకుతున్నాయి గార్డెన్లో. వంగ మొక్కలు ఏంటంటే ఫస్ట్ మనం వేసిన తర్వాత పూత పింద స్టార్ట్ అయ్యాక కాపు ఎక్కువగా ఉంటుందండి కొత్తగా వేసిన మొక్కలు. తర్వాత కంటిన్యూస్గా ఒక 5-6 హార్వెస్ట్ల పైనే వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆకు అనేది రాలద్దనమాట.
మళ్ళీ మనం ఎరువులు, కంపోస్టు, అలాగే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలాంటివి ఇచ్చి మనం ఫీడ్ చేస్తే మళ్ళీ కొత్తగా చిగుర్లవి వచ్చి పూత పింద దిగుద్ది. అంటే ఒక వారం అలా బ్రేక్ తీసుకుంటాయండి. ఆ టైంలో మనకి కాపు అనేది ఉండదు. తర్వాత మనం ఇచ్చే పోషకాల వల్ల మళ్ళీ కొత్త చిగుర్లవి వచ్చి పూత పింద అనేది బాగా చెట్టంతా కూడా వస్తుందండి. ఇలా కంటిన్యూస్గా మనం వంగ మొక్కని ఒక్కసారి వేసుకుంటే దగ్గరగా మనం సరిగ్గా పోషణ అనేది చేస్తే 2 సంవత్సరాల వరకు కూడా గ్యారంటీగా కాపు తీసుకోగలము. మన గార్డెన్లో లాస్ట్ ఇయర్లో వేసిన వంగ మొక్కలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సీజన్లో వేసినవేనండి. మొన్నటి వరకు ఎంత బాగా మనం దిగుబడి తీసుకున్నామో మీ అందరికీ తెలుసు. కొద్దిగా ఆకులు పండి రాలుతున్నాయి కదా, మళ్ళీ కొత్త చిగుర్లు అనేవి వస్తాయండి. మళ్ళీ ఒక వారంలో మళ్ళీ చెట్టంతా కూడా బాగా పూత అనేది వస్తుంది. మీరు చూద్దరు కానీ చూపిస్తాను. ప్రస్తుతానికి కొత్తగా పూత ఏం కనపడట్లేదు కదా. మల్చింగ్ చేశానండి, వాటు పడట్లేదు. ఇంకా నెక్స్ట్ టొమాటోలు కూడా ఉన్నాయి, కోద్దాం. ఆల్మోస్ట్ ఇంకా టొమాటో మొక్కలు చాలా వరకు అయిపోయాయండి. అక్కడక్కడ లేతగా ఉన్న మొక్కల వరకు మనకి కాపు వస్తుంది. తీసేస్తున్నాను. మట్టి చూసారా ఎంత గుల్లగా ఉందో. ఈ అయిపోయిన టమాటా మొక్కలన్నీ తీసేసి గార్డెన్ క్లీన్ చేయాలండి. ఆకులు అవి ఎక్కువగా రాలుతూ ఉంటున్నాయి. పాదులు ఉంటాయి కదా, అయిపోయే పాదులు, అలాగే కొత్తగా చిగుర్లు వచ్చేవి. టెర్రస్ గార్డెన్లో ఏంటంటే అన్ని స్టేజ్ల్లో ఉండే పాదులు మనకి కనపడుతూ ఉంటాయన్నమాట. కొత్తగా పెట్టిన మొక్కలు, అలాగే కాపు స్టార్ట్ అయిన మొక్కలు, కాపు అయిపోయే దశలో ఉన్న మొక్కలు, ఇలా రకరకాల స్టేజ్ల్లో ఉన్న మొక్కలు ఉంటాయి. కాబట్టి ఆకులు అవి కూడా అయిపోయిన పాదులు అవి తీసేస్తూ ఉంటాం కదా, డస్ట్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనం బయట పడేయకుండా మళ్ళీ మనం కంపోస్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కంటైనర్ని తేలిగ్గా నింపుకోవటానికి మనం గార్డెన్ వేస్ట్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. శీతాకాలంలో స్టార్ట్ అయింది టొమాటోలు హార్వెస్ట్, ఇంకా ఆగలేదండి. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగానే దొరికాయి కొద్దిగా టమాటాలు, సరిపోతున్నాయండి ఇంట్లోకి ప్రస్తుతానికైతే. నెక్స్ట్ ఇంకా నేతి బీరకాయలు కోద్దాం. ఈ సీజన్లో నేతి బీరకాయలు హైలైట్ అండి, చాలా బాగా వస్తుంది కాపు. మంచి సైజులో వస్తున్నాయండి కాయలు అయితే మాత్రం. 2 రకాల వెరైటీ కాయలు అయితే మనం హార్వెస్ట్లు చేసుకుంటున్నాం. కొన్నేమో లేత రంగులో ఉంటున్నాయి, కొన్నేమో లైట్ గ్రీన్ కలర్లో ఉండి కొంచెం సైజు పొడవుగా ఉంటుందన్నమాట. చాలామందికి నేతి బీరకాయలు తినడానికి ఇష్టపడరండి చాలామంది, బట్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఎక్కువగా కర్రీగా కాకుండా పచ్చడి చేసుకోవడానికి ఎక్కువ మనం ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఎక్కువ మొత్తంలో అవసరం ఉండదు మనకి. ఇంట్లో ఇలా ఎక్కువ పండినా ఇబ్బందేనండి, పంచిపెట్టాలి. ఇంకా పంచిపెట్టడం మంచిదే, కానీ అది ఒక పనిలా అనిపిస్తుంది అనమాట. కోసిన 1-2 కాయలే కానీ ఇంట్లోకి ఎక్కువైపోతున్నాయండి. కార్తీక మాసం ఆ టైంలోనే మనకి నేతి బీరకాయలు కాస్తాయి అని అనుకునేదాన్ని నేను కూడా. బట్ ఈ సమ్మర్లో కూడా ఇంత బాగా వస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా కిందకు వచ్చేస్తామండి. కాకరకాయలు చూసారా, ఇది పడి మొలిచిన పాత అనమాట. దొండపాదుని క్రాస్ చేసి పాకేస్తుందండి. దొండపాదు కోసం వేసిన పందిరి పైకి ఎక్కిందనమాట. కాయలు కూడా మంచి సైజులో వస్తున్నాయి చూసారా. అంటే ఫస్ట్ మనం పాదు పెట్టిన తర్వాత మొదటగా వచ్చే కాయలు ఇలా పెద్ద సైజులో ఉంటాయన్నమాట. దగ్గరగా ఒక 1 నెల రోజులు ఇలాగే పెద్ద సైజులోనే వస్తాయండి కాయలు. తర్వాత ఏంటంటే ఇంకా ఆ వయసు పెరిగే కొద్దీ పాదుకి కాపు అనేది తగ్గుతుంది, అలాగే కాయలు కూడా చిన్న సైజులో వస్తాయి అన్నమాట. మీరు అటువైపున ఇంకొక పాదు పెట్టాం కదా, దగ్గరగా అది
జూన్ నెలలో పెట్టామండి. అంటే లాస్ట్ ఇయర్ అనమాట. దగ్గరగా చాలా రోజులు అయిపోతుంది. అందుకని కాపు తగ్గిపోయింది. కాయలు కూడా చిన్న సైజులో వస్తున్నాయి అనమాట. మీరు చూద్దరు కానీ ఇవి వచ్చేసి కొత్తగా పెట్టిన పాదు కదా, మంచి సైజులోనే వచ్చాయి. నెక్స్ట్ దొండకాయలు కూడా ఉన్నాయి కొద్దిగా, ఒక 1/2 కేజీకి ఉంటాయండి అంతే. పూత పింద బాగుందండి. మనకి ముందు ఎక్కువగానే దొండకాయలు దొరుకుతాయి. ఇది కూడా అంతే, కంటిన్యూస్గా మనకి ఎక్కువ మొత్తంలో ఒక 7-8 హార్వెస్ట్లు అలా వచ్చేసి తర్వాత మళ్ళీ ఒక వారం అలా బ్రేక్ తీసుకుంటుంది అనమాట. మళ్ళీ కొత్తగా పూత పింద అనేది వస్తుంది. పాదంతా కూడా చక్కగా ఒకేసారి పింద అనేది దిగుద్దండి, బ్యాచ్లుగా. ఎటు పడితే అటు బాగా పాకేస్తున్నాయి తీగలు. కింద మొదల నుంచి కూడా కొత్త కొమ్మలు వచ్చి పాగుతున్నాయండి. తీద్దామంటే పిందెలు ఉన్నాయని చెప్పి మనసొప్పుకి అలా వదిలిపెట్టేశాను. ఈ ఎండ వేడికి కొంచెం కాయలు చిన్న సైజులో వస్తున్నాయని చెప్పొచ్చండి. ఫస్ట్లో మీరు చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ చాలా పెద్ద సైజులో దొండకాయలు అనేవి మనం కోసుకున్నాము. ఇవన్నీ చెప్పాలంటే ప్రూనింగ్ చేయాలండి. తీగలన్నీ కూడా ఇటు పడితే అటు బాగా పాకేస్తున్నాయి. దొండకాయలు చూసారా, ఆ కాక్కి కూడా దొండపాదు ఒక్కసారి పెట్టుకుంటే కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాల పాటు మనం కాపు తీసుకోవచ్చండి. కొమ్మ ద్వారా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. అన్ని సీజన్స్లో కూడా చాలా బాగా కాస్తుంది దొండపాదు. వీటిలోనే నాటు వెరైటీ అలాగే హైబ్రిడ్ వెరైటీ అని రకాలు ఉంటాయండి. బట్ ఇది చూడటానికి నాటు వెరైటీలా అనిపించిన మనకి, అంటే నాటు వెరైటీ ఏంటంటే మనం కూర చేసుకునేటప్పుడు ముక్కలు కోసుకునేటప్పుడు ఆ కాయల నుంచి నొరగగా కొంచెం పండిపోతూ ఉంటాయి ఫాస్ట్గా. కానీ ఈ కాయలు కట్ చేసేటప్పుడు మనకి హైబ్రిడ్ కాయల్ని చక్కగా ఈజీగా ఎలా కట్ అయిపోతాయో అలాగే ముక్కలుగా చక్కగా కోసేటప్పుడు నొరగ కూడా ఉండదండి. ఆకారంలోనేమో నాటు వెరైటీలా అనిపించిన మనకి కోసేటప్పుడు వండుకుని తినేటప్పుడు హైబ్రిడ్ లానే అనిపిస్తుంది. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మనం ఎలాంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా చక్కగా ఆర్గానిక్ వేలో గ్రో చేసుకుంటున్నాం కాబట్టి రుచితో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ బెండకాయలు కోద్దామండి. చూడటానికి చూసారా చిన్న సైజు బెండ తోటలా ఉంది. ఇవన్నీ కూడా కంటైనర్స్లో గ్రో బ్యాగ్స్లో వేసాను. అంటే బకెట్లు చూస్తున్నారు కదా మీరు. ఒక్కొక్క కంటైనర్లో మనం 3 నుంచి 4 మొక్కల వరకు కూడా వేసుకోవచ్చండి బెండ మొక్కల్ని. వీటిలోనే ఎర్ర బెండకాయలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ బయట చూసినట్లయితే నేల మీదే వంగ మొక్కలు వేసామండి. ఇవి కొత్తగా వచ్చాయన్నమాట కాపు. ఇక్కడ వాటర్ అది సరిపోవట్లేదండి, సమ్మర్ కదా, ఇంకా ఎక్కువగా పట్టాలి వాటరు. కాపు స్టార్ట్ అయింది అందులోనూ. ఇంకా పూత పింద దశలో ఉన్నప్పుడు వాటర్ కూడా ఎక్కువగా అవసరం అవుతుందండి మొక్కలకి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో అంటే నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను. లోపల మనం పెట్టిన కాకరపాదు తీగలు బయటకు కూడా వచ్చేసి మునగ చెట్టు ఎక్కుతున్నాయండి. మునగ చెట్టు కూడా కాపు అనేది అంటే పూత అనేది స్టార్ట్ అయింది, పెందులు దిగుతున్నాయి. కొత్తగా వచ్చే తీగలకి కాపు బాగా వస్తుంది, కాకర తీగలకి. అక్కడక్కడ 1-2 కనపడుతూనే ఉంటాయండి కాకరకాయలు. ఆకులు కాయలు ఒకే కలర్లో ఉండటం వల్ల. ఇందాక చెప్పినట్లుగా ఇది పెట్టి చాలా రోజులు అంటే చాలా నెలలు అయిపోతుందండి కాకరపాదు పెట్టి. కాయలు కూడా అందుకే చిన్న సైజులోకి వచ్చేసాయి. ఇంక సమ్మర్ అయ్యే వరకు ఈ పాదుని తీయమండి, కాసిన వరకు కాస్తుంది. ఇదే ప్లేస్లో ఆ సొరపాదును కూడా పెట్టాను, పిందెలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇంకా మొత్తం తీసేసి కొంచెం అంటే నేలంతా క్లీన్ చేసి మళ్ళీ కొత్త పాదులు అనేవి జూన్ స్టార్ట్ అయిన తర్వాత పెడతామండి. ఇక్కడ కొత్తగా పెట్టే పాదులు ఏమీ లేవు. ఇక సమ్మర్ అయ్యేంత వరకు ఇంకా మనం పాత పాదుల్ని మెయింటైన్ చేసుకోవటమే.
ఆల్రెడీ మనకి టెర్రస్ పైన కొత్తగా పెట్టిన పాదులు తీగలు అవి రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ దశలో ఉన్న పాదులు కూడా ఉన్నాయి కాబట్టి మనకి సమ్మర్ అయ్యేంత వరకు అవి కాపొస్తాయండి. ఈరోజు కాకరకాయలు ఎక్కువ మొత్తంలోనే వచ్చాయని చెప్పొచ్చు. కేజీ పైనే ఉంటాయి అనుకుంటున్నాను. చూద్దాం. కూరగాయలు కొట్టడం అయితే అయిపోయిందండి. టేబుల్ మీద సర్దిన తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో టేబుల్. ఇలా మన ఇంట్లో అంటే ఫ్యామిలీకి సరిపడా కూరగాయలని మనమే ఆర్గానిక్గా చిన్న చిన్న కంటైనర్స్లో చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. మనం వేసిన చిన్న విత్తనం పెరిగి ఎంత పెద్ద హార్వెస్ట్ని ఇస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ని మనం మాటల్లో చెప్పలేమండి. చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచడం స్టార్ట్ చేయండి. గార్డెనింగ్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ని నాతో పాటు మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.